ఎర్రగడ్డలో కనిపిస్తుందని చెప్పారు. వంశీ షేక్పేట నుంచి మాత్రం చాలా డిఫరెంట్ గా చెప్తున్నారు. 1-2% డిఫరెన్స్ ఉంది, ఎవరికి వచ్చినా చెప్పలేం. మహిళలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారని చెప్తున్నారు. అయితే ఎంఐఎం అక్కడ చాలా చోట్ల కూడా ఎంఐఎం షేక్పేట డివిజన్ లో, ఎందుకంటే షేక్పేట హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ ఇక్కడ ఉన్న దానిలో షేక్పేట రామత్ నగర్ చాలా మొత్తం మోస్ట్లీ 70% ముస్లిం పాపులేషన్ షేక్పేటలో ఉంటుంది. ఎంఐఎం కార్పొరేటర్ పక్కన ఉన్న కార్వాన్, జూబ్లీహిల్స్ కాకుండా పక్కన ఉన్న కార్వాన్ అంటే గోల్కొండ, లంగర్ హౌస్ ఇదంతా కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ స్వయంగా వచ్చి అక్కడ బూత్ క్యాప్చర్ చేశారని చెప్పి బీఆర్ఎస్ ఆరోపించింది. కొప్పుల ఈశ్వర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాళ్ళందరూ కూడా సాయంత్రం సమయంలో రంగంలోకి దిగారు. వాళ్ళు నాన్ లోకల్ లీడర్స్ వస్తున్నప్పుడు మేమెందుకు రావద్దని వాళ్ళు గొడవ చేశారు. సో గొడవ చేసిన సందర్భంలో షేక్పేటలో ఒక విషయం గుర్తుంచుకోవాలి, లాస్ట్ టైం అజారుద్దీన్ మెజార్టీ వచ్చింది. మిగతా అన్ని డివిజన్లో కూడా 16,000 మెజార్టీలో మాగంటి గోపీనాథ్ కు ఎర్రగడ్డలో మెజార్టీ, బోరబండలో మెజార్టీ, యూసఫ్గూడలో మెజార్టీ, వెంగళరావు నగర్ లో మెజార్టీ, సోమాజిగూడలో వచ్చింది. కానీ షేక్పేట డివిజన్ లో మాత్రం స్పందన అజారుద్దీన్ కి మెజార్టీ వచ్చింది లాస్ట్ టైం. కానీ మన వంశీ ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం షేక్పేటలో 50-50 ఛాన్స్, ఎవరైనా 1-2% మాత్రమే అని చెప్తున్నారు. షేక్పేటలో ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ జరిగిందని వంశీ చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది, షేక్పేట డివిజన్ లో ఈసారి భిన్నమైన రాబోతుంది. కొంత బీఆర్ఎస్ ఫేవర్ లో కనబడినట్టుగా వంశీ చెప్తున్నారు. ఈవెన్ దో అక్కడ కొంత బూత్ క్యాప్చరింగ్ ఎంఐఎం చేసినప్పటికీ మహిళల ఓటు, ముఖ్యంగా ముస్లిం మహిళల ఓటు బీఆర్ఎస్ వైపుగా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ముస్లింస్ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే దాదాపు 65-70% ముస్లిం ఓట్స్ కాంగ్రెస్ పార్టీకి పడాలి. సో బట్ షేక్పేటలో మాత్రం కొంత డిఫరెంట్ పరిస్థితి మనకు కనిపిస్తోంది. మనం ఇప్పటి వరకు చూసిన ఎర్రగడ్డ, బోరబండ ఈ అన్ని ప్రాంతాల్లో కూడా బీజేపీ ప్రభావం చాలా చాలా తక్కువగా కనిపిస్తోంది. సో ఒక విధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ సంబంధించిన ఏజెంట్స్ లాస్ట్ లో ఆ పార్టీకి జలకిచ్చారని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ఏజెంట్స్ షేక్పేటలో లోపల ఉన్నా సరే, ఒకవేళ వేరే ఓటర్ ఓటేసేందుకు వచ్చినా సరే దాన్ని ప్రతిఘటించలేకపోయారు అని చెప్తున్నారు. సో మాగంటి సునీత దాదాపు అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా తిరిగారు, అన్ని చోట్ల కూడా కాన్స్టిట్యున్సీలో అన్ని డివిజన్లో తిరిగారు, అన్ని చోట్ల కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపించింది. సో ఈ నేపథ్యంలో షేక్పేట డివిజన్ కొంత డిఫరెంట్ గా ఉంది. బోరబండ గాని ఎర్రగడ్డ గాని మనకి కాంగ్రెస్ ఆధిక్యత కనిపిస్తున్న పరిస్థితి అయితే ఎర్రగడ్డలో షేక్పేటలో ఎటు చెప్పలేని పరిస్థితి ఉంది. అయితే మజ్లిస్ పార్టీ గనక లేకపోతే షేక్పేటలో ఫలితం వేరే విధంగా ఉండేది. మజ్లిస్ కాంగ్రెస్ పార్టీకి ప్రాణవాయువు అందించిందని చెప్పొచ్చు. నేను మరొకసారి రిపీట్ చేస్తున్నాను, పాముకు పాలు పోసి పెంచితే ఏమవుతుందో బీఆర్ఎస్ కు ఇవాళ అర్థమై ఉంటది, కేటీఆర్ కు, కేసీఆర్ కి అందరికీ అర్థమై ఉంటది. మజ్లిస్ ను 10 సంవత్సరాలు 14లో నిజానికి వాళ్ళు తెలంగాణని ఆపోజ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించింది ఎంఐఎం పార్టీ. కానీ అధికారంలోకి రాగానే ఎంఐఎం మా మిత్రపక్షం అని బహిరంగంగా చెప్పుకొని జిహెచ్ఎంసీలో దీనిలో కలిసి సహజీవనం చేస్తే ఇవాళ అధికారం పోగానే వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ బీఆర్ఎస్ ను ముంచేశారు. దీన్ని బట్టి తెల్లారి నుంచే రేవంత్ రెడ్డి దగ్గర చేరారు. ఓకే, బూత్ క్యాప్చరింగ్ ఎఫెక్ట్ ఇంతకాలం కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఓల్డ్ సిటీ మాకు కాదు, అది దేవుడికి ఇచ్చేసాం అంటే ఎంఐఎంకి ఇచ్చేసాం అన్న విధంగా బిహేవ్ చేస్తుండే. కేవలం బీజేపీ కార్యకర్తలు ఎంఐఎంతో తలబడుతున్న పరిస్థితి. ఇవాళ బీఆర్ఎస్ కు ఆ బాధ ఏందో తెలిసింది. ప్లస్ సంస్థాగత నిర్మాణం లేకపోవడం, షేక్పేటలో ట్రస్టెడ్ అసలు ఏజెంట్లు కార్యకర్తలే కరువవలసిన పరిస్థితి. మొత్తం ఎంఐఎంకి వదిలేశారు. ఓల్డ్ సిటీలో లేకపోతే ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట మేము ఎందుకు కంటెస్ట్ చేయడం అని చెప్పి బీఆర్ఎస్ నేతలు అసలు పట్టించుకోలేదు. కాబట్టి ఆ బీఆర్ఎస్ లో ఉండడం ఎందుకు, ఎంఐఎల్ లో ఉంటే పనులు జరుగుతాయని చెప్పి ఎంఐఎల్ లోనే అందరు నేతలు ఉన్నారు. ఈవెన్ దో ముస్లింస్ ఆర్ పాజిటివ్ టువర్డ్స్ కేసీఆర్, మనం డామినేట్ చేస్తే ఎంఐఎం ఎక్కడ అదవుతుందో అని చెప్పి చేస్తే ఆ పరిస్థితి. సేమ్ కాంగ్రెస్ కూడా రాజశేఖర్ రెడ్డి అదే విధంగా ఎంఐఎం వదిలేశారు. కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో కొంత వాళ్ళిద్దరి మధ్య ఎంఐఎం కాంగ్రెస్ ఫైట్ నడిచింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో చూశారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డితో ఉండొచ్చు, బట్ రేపు మళ్ళీ అధికారంలో బీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్ తో పోతుంది.
ఓకే, సో పార్టీలు గ్రహించాలి. ఎంఐఎం ఆ 7 సీట్లు వాళ్ళకు వదిలేస్తాం, లేకపోతే ఇది వదిలేస్తాం, సెక్యులర్ పార్టీలు అని చెప్పుకునే బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా వదిలేస్తాం అంటే పాత బస్తీకి సంబంధించి లేకపోతే దాన్ని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఎంఐఎం రంగంలోకి దిగితే ఎలా ఉంటది? తెలంగాణలో బూత్ క్యాప్చరింగ్ ఉండదు, రాయలసీమలో బూత్ క్యాప్చరింగ్ ఎట్లనో, పులివెందుల లేకపోతే కడప జిల్లా ఎట్లనో ఆ సీన్ ఇవాళ మనకు జూబ్లీ హిల్స్ లో కనిపించింది. బీఆర్ఎస్ నేతలు రోడ్డు మీద మొన్నటి వరకు 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్న వాళ్ళు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు తప్ప బూత్లలో ఏజెంట్లు పెట్టుకోలేని పరిస్థితి మనకు కనిపించింది. అయినా డిఫరెన్స్ పెద్దగా లేదు, 5-6% డిఫరెన్స్ మాత్రమే కనిపిస్తుంది. భారత్ గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ కొన్నిసార్లు తప్పుగా నిరూపితమయ్యాయి కదా, ఈసారి ఏమన్నా సైలెంట్ ఓటు అవుట్ రైట్ గా బీఆర్ఎస్ పైట్లా ఉంటే చెప్పలేం. బట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాయి. సైలెంట్ ఓటు కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు మేము ఓకల్ గా చెప్పలేము అనుకుంటే ఏమైనా జరగవచ్చు. కానీ 10-15% మెజారిటీ ఇవ్వట్లేదు, ఒక 1 to 6% ఇస్తున్నాయి. 1 to 6% అంటే దాదాపు 2,500 ఓట్ల నుంచి 15,000 ఓట్ల వరకు మెజారిటీ అని చెప్తున్నారు. 2,40,000 ఓట్లు. అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ఫిగర్స్ ఎంతవరకు డిఫరెన్స్ ఉండొచ్చు మనకి? అంటే ఎగ్జిట్ పోల్స్ రకరకాలుగా చెప్తున్నాయి, ఎందుకని నేను చెప్తున్నా 1 to 2% నుంచి 6% వరకు ఎగ్జిట్ పోల్స్ లీడ్ ఇస్తున్నాయి. 1 to 2% అంటే ఒక 2,40,000 ఓట్లు పోలైతే 2.4 అంటే 1% ఓటుకు 2,400. 6%, 7% డిఫరెన్స్ అయితే 6 into 2.4 అంటే 6 2 12, 6 4 24 అంటే 15,000, 16,000. 2,500 నుంచి 15,000-16,000 మెజారిటీ డిఫరెంట్ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నాయి. ఇప్పటి వరకు వెలువడ్డ ఏ ఎగ్జిట్ పోల్ కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పలేదు. ఒక త్రిశూల్ కన్సల్టెన్సీ అనే ఎగ్జిట్ పోల్ 46% కాంగ్రెస్ చెప్తుంటే బీఆర్ఎస్ 44% చెప్తున్నాయి. మనతో పాటు